జోగులాంబ గద్వాల జిల్లాలో హై టెన్షన్. ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా 10 గ్రామాల ఆందోళన. వైసీపీ నేత బొత్స సత్యనారాయణకు అస్వస్థత. హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన సహచరులు. కేసీఆర్ కి కుట్రపూరితంగా నోటీసులు. మహాధర్నాలో ఎమ్మెల్సీ కవిత విమర్శలు. మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్లకు సమన్లు. ఆప్ హయాంలో తరగతి గదుల ఆక్రమణలపై ఆరోపణలు. మరో పాక్ గూఢాచారి అరెస్ట్. పంజాబ్ లో జస్బీర్ సింగ్ అరెస్ట్. ఆగ్రో టెర్రరిజానికి చైనా ప్లాన్. ల్యాబ్ లో డేంజరస్ వైరస్ సృష్టి. ఉక్కు అల్యూమినియంపై 50% సుంకాలు. ఉత్తర్వులపై ట్రంప్ సంతకం. ట్రంప్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ పై మస్క్ విమర్శలు. ట్యాక్స్ బిల్ ఆమోదయోగ్యంగా లేదన్న ప్రపంచ కుబేరుడు. అంగన్వాడీలో బిర్యానీ కోరిన చిన్నారి. కెనడా కేంద్రాల మెనూలో మార్పు. వాక్ స్వాతంత్ర్యం అంటే మనోభావాలను దెబ్బతీయడం కాదు. శర్మిష్టకు కోల్కతా హైకోర్టు బెయిల్ నిరాకరణ. ఇరాన్లో కిడ్నాప్ అయిన భారత యువకుడు క్షేమం. పోస్ట్ చేసిన ఇండియన్ ఎంబసీ. దేశంలో కొత్తగా మరో 276 మందికి కరోనా. 44కు పెరిగిన మృతుల సంఖ్య. నర్సు తప్పుడు ఇంజెక్షన్. ఒడిశాలో 5 మృతి. ఈశాన్య రాష్ట్రాల్లో వరదల బీభత్సం. 43 మంది దుర్మరణం. కన్నడ భాష వివాదం. కమల్ హాసన్ రాజ్యసభ నామినేషన్ వాయిదా. ఆగస్టు 3న నీట్ పీజీ పరీక్ష. అనుమతి కోరుతూ సుప్రీంకోర్టుకు ఎన్బీఈ. ఉక్రెయిన్ కు 1,00,000 డ్రోన్లు. ఈ ఆర్థిక సంవత్సరమే అందజేయనున్న బ్రిటన్. హేమ కమిటీ నివేదికపై ప్రభుత్వ నిర్లక్ష్యం. నటి పార్వతీ తిరువోతు తీవ్ర విమర్శలు. అఖిల్ పెళ్లికి రండి. భట్టి విక్రమార్కకు నాగార్జున ఆహ్వానం. హార్డ్ డిస్క్ ఇంకా మాకు అందలేదు. మరోసారి స్పందించిన మంచు విష్ణు. అమ్మాయిలకు నమ్మకాన్ని పెంచే సినిమా దేవిక అండ్ డానీ. కథానాయిక రీతు వర్మ వ్యాఖ్యలు. లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు. 200 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్.